Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 55 is a reverse fixture between Mumbai Indians and Sunrisers Hyderabad. ఈ రెండు టీమ్స్ ఆడుతున్నాయంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్. ఎప్పుడు కూడా హై స్కోరింగ్గానే కనిపించింది. ముఖ్యంగా ఈ ఇయర్లో రెండు టీమ్స్ ఫస్ట్ టైం ఆడినప్పుడు హైదరాబాద్లో 533 రన్స్ స్కోర్డ్. సో అప్పట్లో అదే హయ్యెస్ట్. ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఏంటి, ఒక T20 మ్యాచ్లో అన్ని రన్స్ రావడం. సో మరొక 500 బాలా మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి. నో డౌట్ సెకండ్ హాఫ్లో పిచెస్ స్లో డౌన్ అవుతున్నాయి, లో స్కోరింగ్ మ్యాచ్లు చూస్తున్నాం. కానీ నిన్న ఒక 235 చూసాం లక్నో లాంటి ఒక స్లో అండ్ లో వికెట్ పైన. సో ఇక్కడ ఈ రెండు టీమ్స్ ఆడుతుంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైం హైదరాబాద్ మ్యాచ్లో 277 చేశారు, ఎవ్వరు ఊహించలేదు. నోరళ్ళు పెట్టారు. నేను ఐ వాజ్ దేర్ అట్ దిస్ స్టేడియం. సో అంత పెద్ద స్కోర్ రావడం ఏంటంటే ముంబై కూడా చాలా గట్టి పోటీ ఇచ్చింది. ముంబై ఆల్సో స్కోర్డ్ 246 అంత వాళ్ళు చేశారు. సో ఇద్దరు కలిసి 533 రన్స్ స్కోర్ చేశారు ఇన్ జస్ట్ 40 ఓవర్స్. అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేశారు. లాస్ట్ సీజన్లో కూడా ఈ రెండు టీమ్స్ ఇదే వాంఖడే స్టేడియంలో, ఇప్పుడు మ్యాచ్ వాంఖడే స్టేడియం జరగబోతుంది, అక్కడ ఆడినప్పుడు 200 చేశారు SRH. కానీ దాన్ని ఓవర్టేక్ చేయగలిగారు ముంబై టీం. అండ్ అంతకుముందు 2022లో 193 చేశారు SRH ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అండ్ ముంబై ఆల్మోస్ట్ కేమ్ వెరీ క్లోజ్, 190 చేశారు. 3 రన్స్ తేడాతో గెలిచారు ముంబై, SRH. సో ఈ రెండు టీమ్స్ ఆడుతున్నాయంటే రెండు టీమ్స్లో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఒకవైపు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ అండ్ కొత్త కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే, అటుపక్క మీకు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్ లాంటి వాళ్ళు. సో డెఫినెట్గా ఫైర్ వర్క్స్ 500 బాలా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ ముంబైలో కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసాం KKR వర్సెస్ ముంబై. అది చాలా లో స్కోరింగ్గా ఉంది. స్పిన్నర్స్కి ఎప్పుడు లేదు. ముంబై ఎప్పుడు కూడా పేసర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే వికెట్ ఉంటుంది, కానీ స్పిన్నర్స్ అక్కడ బాగా రాణించారు. సునీల్ నారాయణ్ అయితేనేమి, వరుణ్ చక్రవర్తి, ఈవెన్ ముంబైకి చెందిన పీయూష్ చావ్లా, వీళ్ళందరూ కూడా మంచి బౌలింగ్ ఆడ చూసాం. స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ చూసాం అక్కడ. లో స్కోరింగ్ మ్యాచ్. కానీ జనరల్గా ముంబైలో హై స్కోరింగ్గా ఉంటుంది. అదొక అబరేషన్, ఏదో అలా జరిగింది, కానీ జనరల్గా జరగదు. అది ఒక ఎక్సెప్షన్గా భావించవచ్చు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని ఆ గట్ ఫీలింగ్ ఉంది. మళ్ళీ మనం బోల్డని ఫైర్ వర్క్స్ చూస్తాం ఈ రెండు టీమ్స్ మధ్య అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే 12 మ్యాచెస్ ముంబై గెలిచింది, 10 SRH గెలిచింది ఇప్పటివరకు. వాంఖడే స్టేడియం రికార్డు కనుక చూస్తే 7 మ్యాచ్లు 7 సార్లు ఈ రెండు టీమ్స్ ఆ గ్రౌండ్లో తలపడ్డాయి. దాంట్లో 5 టైమ్స్ ముంబై గెలిచింది, 2 సార్లు మాత్రమే SRH గెలిచింది. లాస్ట్ టైం 2022లో వాంఖడేలో ముంబైని SRH ఓడించగలిగింది. సో పిచ్ మనం అనుకున్నట్టుగానే మళ్ళీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేకపోయినా కూడా ఈ రెండు టీమ్స్లో ఉన్న హిట్టర్స్ ఎలాంటి వాళ్ళంటే, మరి చిన్న గ్రౌండ్ కాబట్టి ఈజీగా 6లు కొట్టే ప్రయత్నం చేస్తారు. సో చూడాలి ఎలా ఉంటుందో. పిచ్ విషయంలో అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయి. ముంబై టీంలో మార్పు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను, ఎందుకంటే SRH హై స్కోరింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మరింత ఫైర్ పవర్ అవసరం. అండ్ నమన్ ధీర్ కానీ నబీ కానీ ఇక్కడ అవసరం ఉండదు. SRHలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరు, అభిషేక్ శర్మ మినహాయిస్తే, చివరిలో షాబాజ్ తప్పిస్తే. అందుకని ఐ థింక్ దే మైట్ నాట్ ప్లే బోత్ నమన్ ధీర్ ఆర్ నబీ, ది ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. షెపర్డ్ తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ షెపర్డ్ లాంటి ఒక బిగ్ హీటర్ డౌన్ ద ఆర్డర్ ఉంటే వాళ్ళకి ఆ పెద్ద స్కోర్లు కానీ, ఆ ఫినిషింగ్లో కానీ, లేకపోతే డెత్ ఓవర్స్లో ఉపయోగపడే అవకాశం ఉంది. సో షెపర్డ్ మైట్ కమింగ్ అని. లాస్ట్ టైం కూడా హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో షెపర్డ్ చివరిలో ఒక్క ఓవర్ ఎంత ఆడి దాంట్లో కూడా కొన్ని బిగ్ హిట్స్ కొట్టడం చూసాం మనం. షెపర్డ్ వచ్చే అవకాశం ఉంది. అదొక మార్పు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ముంబై. మరి హైదరాబాద్ టీంలో మార్పులు ఉంటాయా? హైదరాబాద్ టీంలో అన్మోల్ ప్రీత్కి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. మార్క్రమ్ పక్కన పెట్టి మార్క్ యాన్సన్ ఆడించారు లాస్ట్ మ్యాచ్లో.
అన్మోల్ ప్రీత్ బహుశా వాళ్ళకి నెట్స్లో చాలా ఇంప్రెస్ చేసి ఉంటాడు, బిగ్ హిట్స్ కొడుతున్నాడు. ఎందుకంటే నెంబర్ 3లో వాళ్ళకి బిగ్ హిట్టింగ్ ప్లేయర్ కావాలి, వాళ్ళ టెంపోలో ఆడగల ప్లేయర్. బహుశా నెట్స్లో ఇంప్రెస్ చేసి ఉంటాడు, అందుకే అన్మోల్ ప్రీత్ని సడన్గా తెర మీద తీసుకొచ్చారు. మరి అతన్ని ఆడిస్తారా లేదా అనేది చూడాలి. మార్క్ యాన్సన్ అయితే ఇక్కడ అవసరం. ముంబైలో రెడ్ సాయిల్ పిచ్ మీద యూజువల్గా మీకు బౌన్స్, ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. సో మార్క్ యాన్సన్ టాల్ మ్యాన్, 6 feet 8 inches టాల్, అండ్ కొంత మూవ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. సో మార్క్ యాన్సన్ లాస్ట్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా లేకపోయినా అతన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాగే స్పిన్ ఫ్రెండ్లీగా కనుక ఉంటే జయదేవ్ ఉనాడ్కర్ని డ్రాప్ చేసి మయాంక్ మార్కండేని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మయాంక్ మార్కండే ప్లేడ్ ఫర్ ముంబై, ఆ వంకడే కండిషన్స్ అతను బాగా తెలుసు. అండ్ లాస్ట్ టైం ఇక్కడ స్పిన్నర్స్కి అనుకూలించింది కాబట్టి మార్కండేని తీసుకొస్తే అలాంటి స్పిన్ ట్రాకే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే, బికాజ్ సన్ రైజర్స్ వాళ్ళ కోచ్ కానీ క్యాప్టెన్ కానీ ద రీడింగ్ ద పిచ్ వెరీ వెల్. పిచ్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఐ థింక్ దే హ్యావ్ రెడ్ ద పిచ్ బెటర్. పిచ్ ఎలా బిహేవ్ చేస్తున్నది చక్కగా వాళ్ళు కనిపెట్టగలుగుతున్నారు, ప్యాట్ కమిన్స్ అండ్ కో. సో ఇక్కడ కూడా అదే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా పిచ్ని బట్టి టీమ్ కాంపోజిషన్ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ముంబైకి రోహిత్ శర్మ ఫామ్ చాలా ఆందోళన కలిగిస్తుంది. ముంబైకే కాదు, మన టీమిండియా దృష్టితో చూస్తే కూడా. ఎందుకంటే అతను లాస్ట్ 5 innings మొదట్లో చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. మొదట ఆడిన 6 innings వాటిలో అతను 167 స్ట్రైక్ రేట్తో పెద్ద స్కోర్లు కూడా చేశాడు. కానీ లాస్ట్ 5 innings 65 runs మాత్రమే చేశాడు. 65 runs, ఒక్క పెద్ద స్కోర్ కూడా లేదు. 5 innings కలిపి 65 runs మాత్రమే చేశాడు. అండ్ హీస్ గెటింగ్ అవుట్ టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మోస్ట్లీ. సో లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి 4 సార్లు అవుట్ అయ్యాడు ఈ సీజన్. సో అది ఖచ్చితంగా SRH వాళ్ళ మ్యాచ్అప్ చూస్తారు. ఎందుకంటే SRHలో మార్క్ యాన్సన్ కూడా ఆడితే, మార్క్ యాన్సన్, నటరాజన్, జయదేవ్ ఉనాడ్కర్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. సో దే విల్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్ అగేన్స్ట్ రోహిత్ శర్మ అని మనం అనుకోవాలి. అండ్ పీయూష్ చావ్లా ఈజ్ హ్యావింగ్ ఏ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ అభిషేక్ శర్మ. 2 సార్లు అవుట్ చేశాడు. కానీ అభిషేక్ శర్మ అతని మీద బౌలర్ రన్స్ చేశాడు. 16 balls 40 runs చేశాడు. అభిషేక్ శర్మ ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్ కదా. లైక్ క్లాసన్ కూడా ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్. సో అతను కూడా పీయూష్ చావ్లాకి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 14 balls 28 runs చేశాడు పీయూష్ చావ్లా బౌలింగ్లో. అంటే 200 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఒకసారి పీయూష్ చావ్లా డిస్మిస్డ్ టీమ్. అలాగే నటరాజన్కి అగేన్స్ట్గా టిమ్ డేవిడ్కి చాలా మంచి రికార్డు ఉంది. నటరాజన్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ 16 balls 47 runs కొట్టాడు. అండ్ లాస్ట్ టైం ఈ 2 teams ఆడినప్పుడు క్యామరన్ గ్రీన్ ఒక 100 కొట్టాడు. బట్ క్యామరన్ గ్రీన్ ఈజ్ నాట్ విత్ ముంబై అట్ దిస్ టైం. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం, లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు. అది ముంబైకి చాలా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే సూర్యకుమార్ బాగా ఆడినప్పుడల్లా గెలుస్తారు. జనరల్గా సూర్యకుమార్ ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ ముంబై. ఇండియన్ టీం కూడా మనం హ్యాపీగా ఫీల్ కావాలి సూర్యకుమార్ ఫామ్లోకి వస్తే. సో ఆ ఫామ్ కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే సూర్యకుమార్కి వాంకడే స్టేడియం బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. సో అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ఈ సీజన్లో అతను అంత ఇంప్రెసివ్గా ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది కాబట్టి లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీని ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తాడని చెప్పి ఇండియా పాయింట్ ఆఫ్ నుంచి కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు చెప్పడం చాలా కష్టం. నేను LSG వీడియోలో కూడా చెప్పాను. టాస్ గెలిచిన వాళ్ళు SRH ముందుగా బ్యాటింగ్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇస్తే అది ప్రమాదం కదా. ఎట్ యువర్ ఓన్ పెరిల్ యూ గివ్ దమ్ బ్యాటింగ్ ఫస్ట్. సో మామూలుగా ముంబై అయితే చేజింగ్ గ్రౌండ్. ముంబై ఎప్పుడు కూడా చేజింగ్ గ్రౌండే. బట్ SRHకి ఫస్ట్ బ్యాటింగే కలిసి వచ్చే అంశం. లాస్ట్ మ్యాచ్ 1 run తేడాతో గెలిచారు. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు. సో ఫస్ట్ బ్యాటింగ్తోనే వాళ్ళు ఐ థింక్ వాళ్ళ విక్టరీస్లో 6 matches గెలిచారు కదా. 6 matches 5 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచినట్టుగా ఉన్నారు. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఫస్ట్ బ్యాటింగ్ కోసం ట్రై చేస్తారు. సో వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్ SRH కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే SRH గెలుస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ అది. సో లాస్ట్ మ్యాచ్ 1 run తేడాతో గెలిచారు కాబట్టి ఆ స్పిరిట్ దట్ మస్ట్ హావ్ అప్లిఫ్టెడ్ ది స్పిరిట్ ఆఫ్ ది టీమ్. సో అలాంటి అప్లిఫ్ట్మెంట్ ఉండదు. ఎప్పుడైతే ఒక నేరో విక్టరీ సాధిస్తారో టీంకి అది చాలా బాగా
ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇప్పుడున్న వాళ్ళ పొజిషన్లో వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు దే కెన్ ఎండ్ అప్ విత్ 12 పాయింట్స్ ఓన్లీ. 12 పాయింట్స్తో కూడా టీమ్స్ క్వాలిఫై అయిన అరుదైన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లోనే చెప్పాడు హార్దిక్ పాండ్యా టాస్ టైంలో, ప్లేయింగ్ ఫర్ ప్రైడ్. ఏదో మేము పరువు కోసం ఆడుతున్నాం తప్ప మేము ప్లే ఆఫ్స్ ఆశలు లేవన్నట్టు చెప్తాం. అలాంటప్పుడు డేంజర్ కదా టీమ్స్. అందుకని ముంబై కెన్ బి డేంజరస్ సైడ్. లాస్ట్ మ్యాచ్లో కూడా బుమ్రాని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, ఆ బౌలింగ్లో చేసిన మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు అనే మనకు అనిపించింది. కేకేఆర్ని ఒక చిన్న స్కోర్కి అవుట్ చేసి కూడా దాన్ని వాళ్ళు చేంజ్ డౌన్ చేయలేకపోయారు. బట్ ముంబై ఈజ్ ఎ డేంజరస్ సైడ్. సో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. అదే మనం అనుకున్నట్టుగా ఎస్ఆర్హెచ్ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే వాళ్ళు గెలవచ్చు. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసేటుంటే ముంబైకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మామూలుగా చేజింగ్ గ్రౌండ్ అయినా కూడా మనకి ఈసారి ఇక్కడ ఉన్న కాంబినేషన్ బట్టి రిజల్ట్ ఉల్టాగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ ఆర్ ది వికెట్ కీపర్స్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ. ఆల్రౌండర్ ఒకే ఒక నితీష్ కుమార్ రెడ్డి హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. బౌలింగ్లో కూడా షైన్ అయితే అది చాలా చాలా బాగుంటుంది. బౌలింగ్ కూడా అవకాశం ఇస్తున్నాడు ప్యాట్ కమిన్స్. సో ఇక్కడ ముంబైలో పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉండే గ్రౌండ్లో బౌలింగ్ కూడా బాగా చేసి 1-2 వికెట్లు తన ఖాతాలో వేసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బౌలర్స్ ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా అండ్ నటరాజ్. టీమ్ కెప్టెన్ ట్రావిస్ హెడ్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. బుమ్రాకి బౌలింగ్ ఇస్తాడా, ఒకటే ఓవర్ ఇస్తాడా ఎప్పటిలాగే, లేదా ఎక్కువ ఓవర్లు ఇస్తాడా చూడ. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ని కట్టడి చేయగల కెపాసిటీ బుమ్రాకే ఉంటుంది. సో వేరే కెప్టెన్లు ఎవరైనా సరే 2 ఓవర్ కనీసం 2 ఓవర్లు బుమ్రా చేతి వేయిస్తారు పవర్ ప్లేలో. అది చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో బుమ్రాని ప్రయోగించడం, ఈ ఇద్దరు డేంజరస్ ఓపెనర్స్ మరి ఎలాంటి టాక్టిక్ ఉపయోగిస్తాడు? తుషారాన్ని యూజ్ చేస్తాడా, లేకపోతే కౌడ్జియాన్ని యూజ్ చేస్తాడా, తనే బౌలింగ్ వేస్తాడా, లేకపోతే బుమ్రాకి 2 ఓవర్లు ఇస్తాడా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్. అలాగే పీయూష్ చావ్లా వర్సెస్ క్లాసన్, ఆ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లెట్ us hope for a 500 వాళ్ళ ఫైర్ వర్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని అనుకుంటున్నాను. కానీ లాస్ట్ మ్యాచ్ లాగా జనరల్ ట్రెండ్ ఇన్ ది సెకండ్ హాఫ్లో లాగా లో స్కోరింగ్ కూడా కావచ్చు. కానీ నా గట్ ఫీలింగ్ అయితే మరొక బిగ్ స్కోరింగ్ ఎఫైర్గా ఉంటుంది మ్యాచ్ అని అనుకుంటున్నాను.